ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బహుజనుల సమస్య పరిష్కారమే మా ధ్యేయం. చింతాకుల పుణ్యమూర్తి బహుజనుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరూ బహుజనుడికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ హైకోర్టు న్యాయవాది చింతమాకుల పుణ్యమూర్తి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం జరిగిన బహుజన ఆత్మీయ సమ్మేళనానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మద్దతుగా భారీగా తరలివచ్చిన బహుజనులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బహుజనులు ఇంకా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎదుర్కొంటున్న అన్యాయాలు, వివక్షాత్మక వైఖరిపై కఠిన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. విద్యా అవకాశాలు, ఉద్యోగాల న్యాయబద్ధమైన వాటా, సంక్షేమ పథకాలు సరైన అమలు, అధికార వ్యవస్థలో సముచిత ప్రతినిధిత్వం వంటి ముఖ్య అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి డిమాండ్ చేశారు. అంబేద్కర్ చూపిన సమానత్వ మార్గంలోనే బహుజనుల ఐక్యత శక్తి, వారి హక్కుల సాధనకి సమ్మేళనాల లక్ష్యమని పుణ్యమూర్తి స్పష్టం చేశారు. బహుజనుల కోసం న్యాయపరమైన పోరాటం, ప్రజా ఉద్యమం రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని, ప్రతి బలహీన వర్గానికి న్యాయం జరిగే వరకు తాము పోరాడతామని స్పష్టం చేశారు. సమాజంలో సమాన హక్కులు, గౌరవం నెలకొనేదాకా పోరాటం కొనసాగుతుందని ఆయన తెలియజేశారు. అందరికీ గుడ్ ఈవినింగ్. బహుజన ఆత్మీయ సమ్మేళనం నిన్నటి దినము అనగా ఆదివారం దినము ఏర్పాటు చేసిన విషయం మీకు అందరికీ తెలిసినదే. మన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి గారి ఆధ్వర్యంలో బహుజనుల ఆత్మీయ సమ్మేళనము దిగ్విజయంగా జరిగింది. అందరూ వందలాది మందిగా ప్రజలు వచ్చి మరి మనకు ఏ విధమైనటువంటి న్యాయము కావాలనో, ఏ విధమైనటువంటి అన్యాయాన్ని మనం ఎదుర్కొంటున్నామో అటువంటి విషయాలపైన అనేకుల అవగాహన కల్పించినటువంటి నిన్నటి కార్యక్రమము. మరి అదేవిధంగా మనకు రాజ్యాంగమే మనకు కవచము. రాజ్యాంగాన్ని మనం పోగొట్టుకుంటే మనం ఈ లోకంలో ఇక్కడ ఏమీ సంపాదించుకోలేమనేటువంటి సూక్తులను మనం తెలుసుకున్నాం. మనకి రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి అంబేద్కర్ గారిని, ఆయన యొక్క నియమాలను మనము పాటిస్తూ మనం ఈ లోకంలో ఇక్కడ ఈ యొక్క భారతదేశంలో మనము దాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికి ఏ విధంగా ఐక్యత కలిగి ఉండాలి అనేటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో బహుజనులు మరి సుదూర ప్రాంతాల నుంచి అనేకులు వందలాది మందిగా వచ్చారు. వారందరికీ కూడా మన ఐక్యతను చాటినందుకు, మనమందరము ఒకే కుటుంబము అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియజేసినందుకు, ప్రతి ఒక్కరికి మన యొక్క బహుజనుల యొక్క ఆత్మీయ సదస్సును జయప్రదం చేసినందుకు అందరికీ మన యొక్క కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని పాత్రికేయులు అందరికీ తెలియజేసినందుకు పాత్రికేయులు కూడా మా యొక్క సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులకు నా జైలు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని పుణ్యమూర్తి చింతమాకుల నిన్న 28/12/2025 తారీఖున బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని రేణిగుంట జీవగ్రామ గ్రౌండ్ నందు పూణే ప్రాంగణంలో విజయవంతంగా జరిగింది. అందుకు భాగస్వాములైనటువంటి అందరికీ మేము విజయోత్సాహ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించబడతా ఉంది. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుండి బహుజన ఉద్యోగస్తులు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున తరలి రావడం బహుజనుల ఐక్యతలో భాగంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఒక్కసారి మనం ఈ దేశ పాలకుల పరిపాలన మనము గమనిస్తే రాజ్యాంగ ఉల్లంఘన, బహుజన పీడిత తాడిత వర్గాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి మోడీ ప్రభుత్వం కేవలం గుజరాతీలైనటువంటి అదానీ, అంబానీలను అందలం ఎక్కించే పనిలో ఉన్నారు తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలకు చేసింది సున్నా అని గట్టిగా ఇక్కడి నుండి మేము చెప్పదలుచుకున్నాం. మరీ ముఖ్యంగా బహుజన వర్గాలు ఈరోజు బహుజన యువత నిరుద్యోగంతో బాధపడుతూ ఉంది. ఈరోజు అన్ని ప్రభుత్వ రంగ వ్యవస్థలను కూడా ప్రైవేటు రంగాలకు అప్పగించి బహుజన యువతకు మొండి చేయి చూపించే పరిస్థితులు. వీరిని ఈ దేశాన్ని పరిపాలించమని వీరికి అందలం ఎక్కిస్తే
వీరు వ్యాపారాలు చేసుకుంటూ వారి వర్గాలను పెంచి పోషిస్తూ పేదరికాన్ని మరింత పేదరికంగా చేసే ప్రక్రియల్లో వీళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. అలాంటి బీజేపీ